ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, తెలంగాణలోనే అతి పెద్ద నాగుపాము స్టాచ్యూ అక్కడే ఉంది. చూడండి ఆ నాగుపాము స్టాచ్యూ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఈ మెట్లు చూడండి, ఇవి 11వ శతాబ్దంలో ఈ గుట్టను ఎక్కడానికి ఇటువంటి మెట్లని చేశారు. చూడండి ఈ మెట్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఇప్పటికి కూడా మనం వీటిని యూజ్ చేసుకొని గుట్టపైకి ఎక్కచ్చు. ఈ బండరాయి చూడండి, ఈ బండరాయికి లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. చూడండి ఈ బండరాయి ఏ విధంగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి అనే విలేజ్ లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ దేవస్థానం గుట్టపై ఉంది కాబట్టి ఈ దేవస్థానాన్ని నాంపల్లి గుట్ట అని పిలుస్తూ ఉంటారు. ఈ గుట్టపైకి వెళ్లే వెహికల్స్ కి అయితే అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. మేమైతే 2 వీలర్ పై వెళ్ళాం, మాకైతే 10 రూపీస్ ఛార్జ్ చేశారు. గుట్టపైకి ఎంటర్ అవ్వగానే తెలంగాణలోనే అతి పెద్ద నాగుపాము స్టాచ్యూ అయితే మనకు కనబడుతుంది. ఆ నాగుపాము స్టాచ్యూలో ఏమున్నదన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ గుట్టపై నుండి చూస్తుంటే మిడ్మానేర్లోని వాటర్ అలాగే చుట్టుపక్కల ఊర్లన్నీ చాలా బాగా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ గుట్టపై నుండి లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్దకు వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మెట్లు ఏ విధంగా ఉన్నాయో. కొన్ని మెట్లు ఎక్కాక గుట్టపైకి ఎక్కడానికి ఇటువంటి బండరాయి మెట్లు కూడా ఉంటాయి. ఇవి 11వ శతాబ్దం నాటి మెట్లు. గుట్టపై నుండి చూస్తుంటే నాగుపాము స్టాచ్యూ అనేది చాలా స్టైలిష్ గా చాలా చిన్నగా కనబడుతుంది. మీరు కూడా చూడండి ఒకసారి. గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. ముందుగా గుడిలో ఉన్న శ్రీ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం. గుడి ఎంట్రన్స్ లో ఒక చిన్న హనుమంతుని విగ్రహం అయితే ఉంటుంది. నరసింహస్వామి గండాల దోషాలు వాళ్ళు మంచిగా మొక్కిపోయి ఆపకుంటారు కోసి దీపం కల్లా కాదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ దీపాన్ని గంట దీపం అంటారు. ఈ దీపం వచ్చేసి డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు గర్భగుడిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే చూస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గుట్టపై నుండి చూస్తుంటే వేములవాడ నుండి నాంపల్లికి వచ్చే వెహికల్స్ అనేటివి చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. మీరు చూస్తున్న ఈ బండరాయికే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడు. ఈ టెంపుల్ పక్కనున్న గజస్తంభానికి అయితే ఒక గొప్ప విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరాలంటే మన దగ్గర ఉన్న రూపీస్ కాయిన్స్ లో ఏ కాయిన్ అయినా గజస్తంభం పైన బౌల్లో వేస్తే ఆ కోరిక నెరవేరుతుందని బలమైన నమ్మకం. నేను చాలా సేపు ట్రై చేసిన తర్వాత ఒక కాయిన్ అయితే పడింది. నరసింహస్వామి టెంపుల్ ని రాజరాజ నరేంద్రుడు 11వ శతాబ్దంలోనే నిర్మించాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా భక్తుల రద్దీ అనేది చాలా ఉంటుంది ఈ టెంపుల్ కి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి నాగుపాము స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ నాగుపాము స్టాచ్యూ లోపలికి వెళ్ళడానికి అయితే ఒక్కరికైతే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మీ అందరికీ భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని స్టోరీ తెలిసే ఉంటుంది. ఆ స్టోరీని పూర్తిగా విగ్రహ రూపంలో ఈ నాగుపాము స్టాచ్యూ లోపల అయితే మనం చూడవచ్చు. భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు మహాభక్తుడు. హిరణ్యకశిపునికి ఒక వరం అనేది ఉంటుంది, బ్రహ్మదేవుని చేత పొందింది. ఆ వరం ఏంటిదంటే మానవులు ఎవరు అతన్ని సంహరించలేరు. హిరణ్యకశిపుడు నేనే దేవుణ్ణి అంటూ గొడవ పడుతూ ఉంటాడు భక్త ప్రహ్లాదునితోని. నీ హరి ఎక్కడున్నాడు, ఈ పోల్లో ఉన్నాడా అని పోల్ని
తలుపుని కొట్టగానే శ్రీ మహావిష్ణు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో బయటకి వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించే ఫోటోనే మనం నాగుపాము పడిగ వద్ద చూడవచ్చు. అలాగే నాగుపాము విగ్రహాలకు పాలాభిషేకం కూడా చేస్తారు. ఈ నాగుపాము చివరి పడిగ వద్ద. అక్కడ ఫొటోస్ వీడియోస్ అలో ఉండవు. దట్స్ ఇట్ ఫర్ టుడే. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.